వ్యాసాయ విష్ణురూపాయ. వ్యాసుడు శ్రీమన్నారాయణుని యొక్క అవతారం. సర్వమానవాళికి గురువు వ్యాసుడే. అంధకారాన్ని తొలగించేది వేదం. అలాంటి వేదాన్ని అనేక విధములుగా లోకానికి అందించినటువంటి గురువు వ్యాస మహర్షి. కనుక సమాజానికి అంతటికీ కూడా, మానవాళికి అంతటికీ కూడా గురువు వ్యాసుడే. వ్యాసుని యొక్క, గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. వ్యాసుడు నారాయణుడే కనుక వ్యాసుని అనుగ్రహం ఉంటేనే భగవద్ అనుగ్రహం లభిస్తుంది. వేదము కూడా మనని అంగీకరిస్తుంది. కనుక మనం వైదికులం అనిపించుకోవాలి అంటే, భారతీయులం అనిపించుకోవాలంటే వ్యాసుడిని పూజించాలి. అదే మన సనాతన ధర్మం. గురు పూర్ణిమ నాడైనా కనీసం వ్యాసుడినే పూజించాలి. అంతేగాని గురు పూర్ణిమ నాడు మా ఇష్టమైనటువంటి ఎవరినో పూజిస్తాం, ఆయన గురువు ఈయన గురువు అనుకుంటే శ్రీరామనవమి నాడు మనం ఎవరినో పూజించినట్లుగా ఉంటుంది. అలా చేస్తామా? కనుక ఆలోచించండి. వ్యాస పూర్ణిమ నాడు వ్యాసుడినే పూజించాలి. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి బుద్ధి మీకు అందరికీ కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇది మీకు నచ్చితే ఇంకా కొంతమందికి ఫార్వర్డ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.